కాకినాడ నగరపాలక సంస్థ 48వ డివిజన్ అశోక్ నగర్ లో గల శ్రీ దుర్గాదేవి పూజా మందిరం వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల దివ్య కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఆలయ కమిటీ సభ్యులచే అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు. పీటల మీద కూర్చున్న దంపతులచే కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు విజయ్ మరియు ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ దుర్గాదేవి పూజా మందిరం స్థాపించి 32 సంవత్సరాలు జరగగా గత సంవత్సరం నుంచి శ్రీరామనవమి కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులచే నిర్వహించబడుతుందని అన్నారు. మాకు సహకరించిన భక్తులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులందరికీ భారీ ఎత్తున భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ద్వితీయ వార్షికోత్సవం సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా ఆలయ కమిటీ వారు నిర్ణయించినారు. కావున వచ్చిన భక్తులకి అన్నదానము చక్కగా జరుగుతోంది. ఆలయంలో పూజలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవాన్ని చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. 32 సంవత్సరాల నుంచి మేము దుర్గాదేవి పూజ మందిరం స్థాపించగలిగింది. ఈ సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలు లాస్ట్ సంవత్సరం 2020 స్టార్ట్ చేసాం. ఇది 2వ సంవత్సరం కార్యక్రమం. దీనికి మాకు ప్రధానంగా రాంబాబు గారి పంతులు గారు దొరకడం మా అదృష్టం. ఈ రాజ్యంలో 2సారి చేయడం చాలా ఘనంగా ఉంది. ఇలాగే తీర్థప్రసాదం గురించి మేము అందరికీ ఇప్పుడు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మా కమిటీ సభ్యులందరికీ కోరి మీరు ప్రార్థిస్తున్నాం. జై దుర్గా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మాకు ఈ పూజా కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆలయ కమిటీ తరఫున జై శ్రీరామ్.